సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. కెరూబులు సెరాపులు అగణిత దూతల సమూహము ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. కెరూబులు సెరాపులు అగణిత దూతల సమూహము నీ వైభవ కీర్తిని స్తుతించగా నా గళము కలిపి ప్రణుతించెదను. ఆరాధన ఆరాధన త్రియేక దేవా. ఆరాధన ఆరాధన త్రియేక దేవా. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే 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 నా యేసయ్యా.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము. యేసు జనసమూహములను చూచినప్పుడు ఆయన వారి మీద జాలిపడ్డాడు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెలలాగా అలసిపోయి చెదిరిపోయి ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ సమయంలో నువ్వు అలసిపోయి ఉన్నావేమో. నీ వ్యక్తిగత పనులను బట్టి, నీ కుటుంబ పనులను బట్టి, నీ ఉద్యోగరీత్యా, నీ వ్యవసాయము రీత్యా, నీ వ్యాపార రీత్యా అలసిపోయి ఉన్నావా? ప్రభు అంటూ ఉన్నాడు, అలసి సొలసి ఉన్నవారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను అని. ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు. ఆ విశ్రాంతి ఆయన సన్నిధిలో దొరుకుతుంది మనకు. ఈ లోక సంబంధమైన భారముతో అలసిపోయి ఉన్నామేమో, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటూ ఉన్నాడు. మన భారం ఏదైనా, అది ఆర్థిక భారము, అనారోగ్య భారము, కుటుంబ భారము, అప్పుల భారము, అది ఏ భారమైనా ప్రభువుకు సమర్పించినట్లయితే ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భారాన్నంతా తీసి నీకు విశ్రాంతినివ్వడానికి, నీకు నెమ్మదిని కలుగ చేయడానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ భవిష్యత్తు శూన్యముగా కనపడుతూ ఉందా? కష్టపడి చదివినా ఉద్యోగము లేక నిరుద్యోగిగా కుటుంబ భారాన్ని, బ్రతుకు బండిని లాగలేక అలసిపోయి ఉన్నావా? నీ కష్టము నుంచి ఆయన నీకు విశ్రాంతినివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ బాధలకు శాంతిని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నా కాడి మీ మీదకెత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, నేను సాధుశీలుడిని, వినమ్ర హృదయుడను, అహంభావము లేనివాణ్ణి, మృదు స్వభావిని,
సౌమ్యుడను. కనుక మీ ప్రాణాలకు విశ్రాంతి నా సన్నిధిలో దొరుకుతూ ఉంది. నమ్మకం కలిగి, విధేయత కలిగి, ఆయన్ను ప్రేమించే బిడ్డగా ఆయన సన్నిధిలో ఆయన కాడి మన భుజాన్న మోస్తూ ఉన్నప్పుడు అది మృదువుగా, తేలికగా ఆయన చిత్తాన్ని, ఆయన నియమాలను, ఆయన శాసనాలను మనం మోయడానికి సిద్ధపడినట్లయితే ఆయన మనకు విడుదల, విముక్తి, శాంతిని, కృపను, బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడు. ఆయన నీ కుటుంబ భారాన్ని నీ ఒక్కడవే మోయలేకపోతే ప్రభు అంటూ ఉన్నాడు, ఆ కాడి ఒక ప్రక్క నువ్వు మొయ్యి, మరో ప్రక్క నేనుంటాను. నీ కుటుంబం నీకు భారంగా ఉందా? వ్యవసాయంలో వర్షాల వల్ల నష్టపోతూ ఉన్నావా? ఇతర దేశాల కంపెనీల్లో చేస్తున్న నీ ఉద్యోగాల్లో భరోసా లేక ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో అన్న ఆందోళనలో నీ ఉన్నావా? కష్టపడి రాత్రి పగళ్ళు చదివినా నువ్వు అనుకున్న రీతిలో ఉద్యోగంలో సరిపడిన మార్కులు సంపాదించలేకపోతున్నావా? నీ సమస్య ఏదైనా, నీ భారం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా ప్రభు అంటాడు, నా దగ్గరకు రా, నీ భారాన్ని నేను పంచుకుంటాను. ఆయన మనపై దయ చూపించడానికి, ఆయన కృపను మనపై చూపించడానికి, ఆయన ప్రేమ మనతో పంచుకోవడానికి, మనలను ఆయనతో ఉండమని, ఐక్యము కామని ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. బాధలో ఉన్న వారందరినీ చూసి ప్రభు అంటున్నాడు మరొక్కసారి, ఆయన వారి మీద జాలిపడి కాపరి లేని గొర్రెలలాగా అలసిపోయి చెదరిపోయి ఉన్నారు. మంచి నాయకుడు లేక, మంచి కాపరి లేక, మార్గాన్ని చూపించే నాదుడు లేక జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. శరీరాన్ని పాపానికి బలి చేసావేమో. కొన్ని బలహీన సందర్భాలలో శరీరేచ్ఛకు నీవు బానిసవైపోయావేమో. నువ్వెక్కడ అలసిపోయావో అక్కడ నుంచి ప్రభు నిన్ను ఎత్తుకొని ముద్దాడడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మనకు కాపరిగా ఉండడానికి, ఆయన మనకు మేపరిగా ఉండడానికి, ఆయన మనతో నడవడానికి, అది ముళ్ళు బాటైనా
శ్రమల బాటైనా మనల్ని ఎత్తుకుని నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయనే మంచి కాపరిగా మారతానని చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయును. ఆయన మన మీద జాలిపడి తన ప్రాణాన్ని దారపోయడానికి మంచి కాపరిగా ఈ లోకంలో బెత్లెహేములో జన్మించాడు. దేవుడే మనకు నిజమైన కాపరి. ఆయన మన కోసం ప్రాణము దారపోయడానికి, ఆయన మన కోసం బాధలను భరించడానికి, శ్రమలను అనుభవించడానికి, మరణాన్ని పొందడానికి, మనతో ఉండడానికి వచ్చాడు మన ప్రభు. ఈ సత్యాన్ని దావీదు తెలుసుకున్నాడు. తప్పిపోయిన గొర్రెల యొక్క బాధ దావీదుకు బాగా తెలుసు. గొర్రె తప్పిపోతే అది ముళ్ళ పొదలో చిక్కుకొని ఉంటే, ముళ్ళు గుచ్చుకొని రక్తము కారుతూ ఉంటే, ఆ చిన్ని చిన్ని గొర్రె పిల్ల పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అది నడవలేని స్థితిలో క్రూర మృగాలకు బలి కాకుండా దావీదు ఎన్నోసార్లు చిన్న గొర్రె పిల్లను భుజాన వేసుకుని మోసుకుంటూ వెళ్ళేవాడు. ఆ గొర్రె పిల్లను తన తల్లి దగ్గరకు చేర్చేవాడు. అలాంటి దావీదు రాజైనప్పుడు ఆయన అలసిపోయి ఉన్నాడు. అలసిపోయిన దావీదుకు దేవుడు కాపరిగా మారుతూ ఉన్నాడు. దావీదు, నువ్వు అలసిపోయావా? భారము చేత అలసిపోయి ఉన్న దావీదు, నేనే నీకు నిజమైన కాపరిని అంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పందన, ప్రేరణతో 23వ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, నా కాపరి ప్రభువే, యావేనే నా కాపరి, నాకు ఏ కొదువయూ ఉండదు. నా కాపరి మంచి కాపరి. ఆయన కాపరి అయితే, నేను ఆయన గొర్రెనైతే నాకెంతో రక్షణ, నాకెంతో హృదయ ఆనందము. ఆయన స్వరాన్ని నేను వినాలి. మృదు కంఠముతో ఆయన స్వరంతో నన్ను పిలుస్తాడు. సౌమ్యముగా నన్ను దగ్గర చేర్చుకొని నిమురుతూ ఉంటాడు. ఆయన నాకు ఏ కొదువ లేకుండా సమస్తాన్ని సమకూరుస్తాడు. నేను కోరుకున్నవన్నీ దేవుని చిత్తములో నెరవేర్చడానికి కావలసిన శక్తిని నా ప్రభువు నాకు దయచేస్తాడు.
శారీరకమైన, ఆధ్యాత్మికమైన ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు. ఆయన మంచి కాపరి. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 19వ వచనములో చెబుతూ ఉన్నాడు, నా దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్య ఐశ్వర్యము ప్రకారము మీ అక్కరలన్నీ తీరుస్తాడు. అవును, మన ప్రతి అవసరతను ప్రభువు తన మహిమాన్వితమైన దివ్యమైన ఐశ్వర్యములో నుంచి తీర్చడానికి సమర్థుడై ఉన్నాడు నా కాపరి. నా అవసరాలు తీర్చడానికి చాలినంత దగ్గరగా నేను నా దేవుని యందు, నా కాపరి యందు విశ్వాసం ఉంచగలుగుతూ ఉన్నామా? ఆందోళన చెందకుండా, మనుషుల వైపు చేయి చాపకుండా ప్రభువునే నమ్ముకొని ఉన్నామా? మనకున్న ప్రతి ఆధ్యాత్మిక అవసరాన్ని తీరుస్తాడు ఆయన. మన కోరికలు, మన తలంపులను, మన ఉద్దేశాలను, మన ఊహలను పవిత్రపరిచే దేవుడు ఆయన. మనం ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మనం ఎక్కడున్నా ఆయన సమస్త ఆధ్యాత్మిక ఆశీస్సులతో మనలను క్రీస్తులో దీవిస్తాడు. ఆయన ఆశీస్సులు మనకుండాలి, ఆయన ఆధ్యాత్మిక దీవెనలు మనకుండాలి. అప్పుడే మనం పాపము నుండి విముక్తిని పొందుతాం, ఈ లోకములో సురక్షితముగా ఉంటాం, ఆధ్యాత్మిక పదములో మనము నడుస్తూ ఉంటాం, క్రీస్తు కోసం జీవిస్తాము, క్రీస్తు కోసం బ్రతికే సామర్థ్యాన్ని మనము కలిగి ఉంటాం. ఆయన కృపా సంబంధమైన దీవెనలు, ఆయన యందు విశ్వాసం ఉంచితే, నమ్మిక ఉంచితే శారీరకంగా, మానసికంగా, ఆర్థికముగా, సామాజికముగా దీవించడానికి ఆయన ఎప్పుడూ వెడికాడనే దేవుడు. దేవుడిచ్చే కొన్ని ఆధ్యాత్మికమైన దీవెనలు మన జీవితాన్ని మారుస్తూ ఉన్నాయి. ఎఫెసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5-6 వచనాలలో పౌలు గారు చెబుతూ ఉన్నారు ఎఫెసీ సంఘానికి, మన అతిక్రమములలో చచ్చిన వారమై ఉన్నప్పుడు కూడా ఆయన మహాప్రేమను బట్టి మనలను క్రీస్తుతో పాటు బ్రతికించాడు. మన కాపరి మనలను బ్రతికించేవాడు, మన కాపరి మనలకు పాప విముక్తిని ఇచ్చేవాడు, మన కాపరి మనకు రక్షణ వస్త్రాన్ని కప్పేవాడు, మన కాపరి మనకు కృపను సమృద్ధిగా ఇచ్చేవాడు. ఆ మంచి కాపరిని మనసారా ధ్యానము చేద్దాం. మంచి కాపరి మమ్ములను పరిపాలించే కాపరి, మమ్ములను ప్రేమించే కాపరి.
మంచి కాపరి మము కాచు కాపరి మార్గ చూపరి మమ్మేలు కాపరి మంచి కాపరి మము కాచు కాపరి మార్గ చూపరి మమ్మేలు కాపరి మా రక్షణ ద్వారమైన మహాకాపరి మా రక్షణ ద్వారమైన మహాకాపరి మా కోసం ప్రాణమిచ్చిన మంచి కాపరి మా కోసం ప్రాణమిచ్చిన మంచి కాపరి మంచి కాపరి మము కాచు కాపరి మార్గ చూపరి మమ్మేలు కాపరి మంచి కాపరి అంధకారలోయలో నే నడచినను నీ వాక్కు వెలుగుతో నన్ను కాచెదవు అంధకారలోయలో నే నడచినను నీ వాక్కు వెలుగుతో నన్ను కాచెదవు ఆకలి దప్పులతో నే అలమటించినను ఆకలి దప్పులతో నే అలమటించినను నీ మధుర వాక్కుతో నన్ను పోషించెదవు నీ మధుర వాక్కుతో నన్ను పోషించెదవు నీవే నా కాంతి నీవే నా శాంతి నీవే నా సర్వం నీవే నా సకలం నీవే నా కాంతి నీవే నా శాంతి నీవే నా సర్వం నీవే నా సకలం మంచి కాపరి మము కాచు కాపరి మార్గ చూపరి మమ్మేలు కాపరి మంచి కాపరి మము కాచు కాపరి మార్గ చూపరి మమ్మేలు కాపరి మా రక్షణ ద్వారమైన మహాకాపరి మా రక్షణ ద్వారమైన మహాకాపరి మా కోసం ప్రాణమిచ్చిన మంచి కాపరి మా కోసం ప్రాణమిచ్చిన మంచి కాపరి మంచి కాపరి మము కాచు కాపరి మార్గ చూపరి మమ్మేలు కాపరి మంచి కాపరి మము కాచు కాపరి మార్గ చూపరి మమ్మేలు కాపరి మంచి కాపరి ఓ మా మంచి కాపరి మాకు మార్గము చూపాలని ఆశపడుతూ ఉన్నామయ్యా. నిరీక్షణ నక్షత్రాన్ని చూసుకుంటూ బెత్లెహేము వెళ్ళాలని నేను చేపట్టిన ఈ ప్రయాణములో ప్రభువా నువ్వు తోడుండాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రభువా నువ్వు నిజమైన కాపరివని మేము ఆశపడుతూ ఉన్నాం. ప్రభువా నీ మార్గములో మేము నడవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. హెబ్రీ గ్రంథకర్త అంటూ ఉన్నాడు 4వ అధ్యాయము 15వ వచనములో, ఎందుకంటే మనకు ఉన్న ప్రధాన యాజకుడు మన బలహీనతల విషయములలో
సానుభూతి లేనివాడు కాడు. ఆయన మనలాగే అన్నింటిలో విషమ పరీక్షలకు గురి అయ్యాడు, కానీ ఆయన పాపము లేనివాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కాపరి అయితే, ఆయన మన ప్రధాన యాజకుడైతే, మన బలహీనతలలో ఆయన మనకు సానుభూతిని చూపుతాడు. ఈ సమయంలో నువ్వు బలహీనముగా ఉన్నావేమో, ప్రార్థించు. పౌలులాగా ప్రార్థించు. పౌలు అంటూ ఉన్నాడు, ప్రభువా, నా శరీరములో ఒక ముళ్ళు ఉంది ప్రభువా, ఈ ముళ్ళు నొప్పి బాధ నన్ను తీవ్రముగా గాయపరుస్తూ ఉంది. ఈ నొప్పిని తీసేయి ప్రభువా, ఈ గాయాన్ని తీసేయి ప్రభువా, ఈ బాధను తీసేయి ప్రభువా. ఆయనకున్న బాధ ఏంటో, ఈరోజు నీకున్న బాధ ఏమై ఉన్నది? నీ కుటుంబంలో ఏ పాపమనే ముళ్ళు, వ్యసనము నిన్ను గుచ్చుతూ నీ గుండెను గాయము చేస్తూ ఉంది. ఓ ప్రియ తల్లి, నీ భర్త త్రాగుబోతుతనమా నీ కుటుంబాన్ని ముళ్ళులాగా గుచ్చుతూ ఉంది. ఓ ప్రియ అన్న, నీ భార్య యొక్క శారీరక బలహీనత కుటుంబాన్ని విడిచి వీధుల్లో పరుగులెడుతూ ఉన్నప్పుడు నీకు అవమానకరముగా నీ భార్య మారిందని ఆ బాధ నిన్ను గుచ్చుతూ ఉందేమో. ప్రియ తల్లిదండ్రులారా, యవన కాలంలో ఉన్న మీ బిడ్డల యొక్క ప్రవర్తన దుష్టుని చేతికి వెళ్ళి వారు మీ కుటుంబాన్ని బాధిస్తూ ఉన్నారేమో. నీ కుమారుడే కావచ్చు, నీ కూతురే కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ అన్నో, మీ అక్కో, మీ చెల్లో, వారికున్న ఏ వ్యసనమో, ఏ పాప క్రియో ముళ్ళులాగా మీ కుటుంబాలను బాధిస్తూ ఉండొచ్చు. ఈ పరిశుద్ధ గడియలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మరుగయున్న మన మంచి కాపరిని అడుగుదాం. మన ప్రధాన కాపరి, మన ప్రధాన యాజకుడు, మన బలహీనతల్లో మనకు సానుభూతిని చూపగలిగిన సమర్థుడు. హల్లెలూయా. అడగండి బిడ్డలారా, ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నాడు. మనకున్న సమస్తాన్ని ఆయన నూతనీకరించడానికి ఉన్నాడు. కాపరులు లేక చెదిరిపోయి రకరకాల అడవి మృగాలకు ఆహారమైపోతూ ఉన్నావేమో. పునీత పేతురు గారు అంటారు, ఇదిగో సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వస్తూ ఉన్నప్పుడు నీ బలహీనతను బట్టి ఆ క్రూర సింహానికి నువ్వు ఆహారమైపోతూ ఉన్నావా? ప్రియదేవుని బిడ్డ, తప్పిపోయిన గొర్రెలాగా పర్వతము మీద, ఎత్తైన కొండ మీద తిరుగాడుచు భూతలమంతా వినాశనము చేస్తూ ఉన్నావేమో. నిన్ను వెతకడానికి వచ్చిన మంచి కాపరి మన ప్రభువైన యేసు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో తప్పిపోయిన వారిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడే కాపరిగా వచ్చాడు. ఆయనే నీకు కాపరినవుతానంటూ ఉన్నాడు. ఆయన నీకు కాపరి అయితే నిన్ను జీవములోనికి నడిపిస్తాడు. మృగాల నుండి నిన్ను తప్పిస్తాడు. దోపిడీదారుల నుండి నిన్ను తప్పిస్తాడు. ఆయన మంచి కాపరి. ఆయన మందను కడతాడు. మందను పచ్చిక గల బయళ్లకు మేపడానికి తీసుకుని వెళ్తాడు. ఈ మంచి కాపరి తన గొర్రె పిల్లకు కడుపు నిండా మేత పెడతాడు, నీళ్ళనిస్తాడు.
చెదిరిపోయిన ప్రతి గొర్రెను ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడు. మబ్బులు కమ్మి చీకటి సమయములో ఆయన వాటి కోసం 99 గొర్రెలను విడిచి ఈ ధ్యాన వడకాల సమయములో నీ కోసం, నీ కుటుంబానికి, నీ ఇంటిలోనికి వచ్చి నిన్ను వెతుకుతూ ఉన్నాడు. పాపముతో సతమతమవుతూ ఉన్న ప్రజల మధ్య నుంచి, వ్యసనములో ఉన్న ప్రజల మధ్య నుంచి, పాడైపోయిన ఈ మనుషుల మధ్య నుంచి నిన్ను వేరు చేసి నీ స్వదేశమైన పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి, నీకు పరలోకములో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసి ఆ స్థలములో నిన్ను ప్రతిష్ఠింప చేయడానికి మన ప్రధాన కాపరి వచ్చాడు. మన మంచి కాపరి వచ్చాడు. ప్రియ బిడ్డ, ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడి ఆయన శిలువ మరణము ద్వారా మనము పొందిన రక్షణను నిలబెట్టుకుంటూ నీరసించిపోకుండా ఆయన సువార్తను ప్రచారము చేయడానికి ప్రభు అంటూ ఉన్నాడు. ఈరోజు తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభువా, పంట విస్తారముగా ఉంది, కోతగాండ్రులు తక్కువగా ఉన్నారు. కోత కోయడానికి నాకు మనుషులను పంపించు ప్రభువా. నా గొర్రెలను నీవు బలపరుచు. నీరసము నుంచి అలసిపోయిన, సొలసిపోయిన ప్రతి గొర్రెకు ఆయన బలాన్ని, శక్తిని అనుగ్రహించి లోకములోనికి పంపించబోతూ ఉన్నాడు. ఆయన పిలుపును అందుకుని దుష్ట మృగాల మధ్యలో నలిగిపోతున్న ప్రతి ఆత్మను రక్షించడానికి నువ్వు స్వార్థికునిగా మారాలని, నువ్వు ఆయన శిష్యునిగా మారాలని, ఆయనకు రాజ్యాన్ని కట్టాలని, ఆయన రాజ్య నిర్మాణంలో నీవు కూడా ఒక సమిధవై వెలగాలనేది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా.
రాత్రింబవుళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. రాత్రింబవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. శిరమును వంచుడి వినయము తోడ, నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ, నూతన ఆరాధన ప్రజ్వలింప. గుప్తము నీందు పాత ఒప్పందం, పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ, పరమ పితామా పాలక జయము, జయము రక్షక జేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించుతరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలమును మేము నిరతము సవిచూడను. యుగయుగములు జీవించుచు పాలించు ఏలినవారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
పరిశుద్ధ పాపుగారి తలంపులు నెరవేరాలని, మన మేత్రానుల తలంపులు నెరవేరాలని, క్రీస్తు రాజ్యము స్థాపించడానికి గురువులు కన్యాస్త్రీలు చేస్తున్న సేవను దీవించమని పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.